సో నాకు సారు నాకైతే ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చారనమాట. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ నేను తేజ ఏదో మాట్లాడేటప్పుడు అడిగాను సార్ని. సార్ దాన్ని సీరియస్గా తీసుకొని ఇస్తారనేసి నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ నాగార్జున సార్ నుంచి వచ్చిన గిఫ్ట్ కాబట్టి కొంచెం మెమోరీగా ఉంచుకోవాలి కాబట్టి ఒక స్పెషల్ ఫోటోషూట్ కూడా నేను పెట్టుకున్నాను. బికాజ్ ఈ మధ్య కొంచెం శారీస్ అది ఇది ఎక్కువ అయిపోయింది. సో హాఫ్ శారీలో కొంచెం ఫొటోస్ చేద్దాం, రీల్స్ అని షూట్ చేద్దాము అనేసి దిస్ ఐ వాజ్ ప్లాన్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీ అందరికీ తెలుసు, సో నాకు సారు నాకైతే ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చారనమాట. సో చాలామంది ఆల్రెడీ నాకు సోషల్ మీడియాలో కానీ నా ఛానల్లో కానీ కమెంట్ చేస్తున్నారు, ఏంటి ఇచ్చారా మీరు వేసుకోలేదు ఏంటి అనేసి. ఎస్, డెఫినెట్లీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ నేను తేజ ఏదో మాట్లాడేటప్పుడు అడిగాను సార్ని. సార్ దాన్ని సీరియస్గా తీసుకొని ఇస్తారనేసి నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాకు సార్ ఇచ్చారు నాకు. సో ఈసారి ఈ బిగ్ బాస్లో అయితే నాకు దిస్ వాజ్ వెరీ 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 స్పెషల్ ఫర్ మీ. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నాకు సారు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, నేను దాన్ని ఎలా చేసుకోబోతున్నాను అంటే ఎస్పెషల్లీ నాగార్జున సార్ నుంచి వచ్చిన గిఫ్ట్ కాబట్టి కొంచెం మెమోరీగా ఉంచుకోవాలి కాబట్టి ఈరోజు దానికోసం ఒక స్పెషల్ ఒక స్పెషల్ ఫోటోషూట్ కూడా నేను పెట్టుకున్నాను. సో ఒక స్పెషల్ లొకేషన్కి కూడా వచ్చి కొంచెం చాలా వెరైటీగా చేయాలనేసి ఈరోజు నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటి, అది ఇచ్చినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను, ఎలా ఇచ్చారు ఏంటి, కంప్లీట్ అంతా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు దాంతోపాటు ఈ వీడియోలో కొంచెం స్పెషల్ ఫోటోషూట్ కూడా చేపిస్తున్నాను. ఒక మంచి లొకేషన్లో మంచి అవుట్ఫిట్ అని నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఆ అవుట్ఫిట్ ఎక్కడ కొనుక్కున్నాను, మేక్ ఓవర్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఎలా చేయబోతున్నాను ఏంటి, ఈ వీడియోస్ కూడా మీకు దీంట్లో చూపిస్తాను అనమాట. సో మేకప్, హెయిర్ అంతా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి సో లుక్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో ఈ పర్పుల్ కలర్ లంగా ఓని, బికాజ్ ఈ మధ్య కొంచెం శారీస్ అది ఇది ఎక్కువ అయిపోయింది. సో హాఫ్ శారీలో కొంచెం ఫొటోస్ చేద్దాం, రీల్స్ అని షూట్ చేద్దాము అనేసి దిస్ ఐ వాజ్ ప్లాన్ అనమాట. సో దీన్ని వచ్చేసి నాకు పరి డిజైన్ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఈరోజు మేము ఎన్ స్టూడియోలో షూట్ చేస్తున్నాము. సో ఈ ఒక్క లొకేషన్కి ఈ ఒక్క ఎంటైర్ లుక్ అనేది చాలా బాగుంటుంది అనేసి ప్లాన్ చేశాను అనమాట. సో దీంతోపాటు కొంచెం మల్లెపూలు అండ్ కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదాము అనేసి. బట్ ఏంటంటే కొంచెం జడ అలా వేసుకుంటే మేబీ సెట్ అవ్వకపోవచ్చేమో అనేసి జస్ట్ ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఐ హోప్ ఈ లుక్ బాగుందని అనుకుంటున్నాను. సో అక్కడ వెళ్దాం. మా యూపీస్ అయితే వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ తీయడానికి. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ కానీ రీల్స్ కానీ మీరు నా ఇన్స్టాగ్రామ్ శోభా శెట్టి అఫీషియల్లో మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేసి. అండ్ ఈ లుక్ ఎస్పెషల్లీ ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కమెంట్. సో మొత్తానికి ఈ అవుట్ఫిట్తో ఫోటోషూట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇక్కడ మీరు ఈ లొకేషన్ చూసేటట్టయితే కొంచెం మాకు ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ లుక్కి బాగుంటుంది అనేసి ఇక్కడ షూట్ చేసాం అన్నమాట. సో చాలా బాగా వచ్చింది, ఇందాకే చెప్పినట్టు బాగుంది.
సో అంటే చేయడం వరకు అయితే చాలా బాగా వచ్చింది, కానీ అది అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడాలనేసి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ హోప్ ఈ లుక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంతేకాదు ఇంకా అఫ్కోర్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ. సో ఇంకా శారీతో కొన్ని షూట్ అయితే చేయాలని అనుకుంటున్నాము. సో ఈ సారీ కొంచెం రెగ్యులర్గా మీరు చూసేటట్టయితే ఓన్లీ షిఫాన్ ప్లెయిన్ శారీసే ఎక్కువ నేను ఇష్టపడతాను, వేసుకుంటూ ఉంటాను. సో కొంచెం ఈ సారీ మార్చాను అనమాట, షిఫాన్ కాకుండా వేరే మటీరియల్ అండ్ వేరే డిజైన్ కూడా నేను మార్చాను. సో దానికి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా ట్రై చేశాను అనమాట, అంటే కొంచెం కొత్తగా ఉంటుంది అనేసి. సో మోస్ట్లీ మీకు నచ్చొచ్చని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బిగ్ బాస్కి వేసుకున్న శారీస్ అంతా ఎక్కడ కొన్నారనేసి. సో అఫ్కోర్స్ కొంచెం బెంగళూరు, హైదరాబాద్, ముంబై, సో ఓవరాల్గా షాపింగ్ చేశాను కాబట్టి అక్కడక్కడ ఎక్కడ అయితే నాకు డిఫరెంట్గా అనిపించిందో అక్కడంతా నేను కొన్నాను. సో దిస్ ఇస్ ద సర్ప్రైజ్. ఇదే నాగార్జున సార్ నాకు ఇచ్చిన దిస్ టీషర్ట్. ఐ హోప్ మీ అందరూ గుర్తొచ్చిందని అనుకుంటున్నాను, బికాస్ వీకెండ్ ఎపిసోడ్లో సార్ ఈ టీషర్ట్ వేసుకుని వచ్చినప్పుడు నాకు చాలా నచ్చింది. కాబట్టి సార్ నాకు టీషర్ట్ కావాలని అడిగినప్పుడు సార్ ఇది నాకు ఇచ్చారు. కానీ నేనేమనుకున్నాను అంటే ఈ టీషర్ట్ని నేను అడగడం అరౌండ్ ఒక 6 వీక్ ఐదర్ 7 వీక్లో నేను అడిగాను. నేను ఎలిమినేట్ అవ్వడం 14 వీక్స్. అంటే స్టిల్ గుర్తుపెట్టుకొని వాళ్ళ మేనేజర్కి చెప్పి నేను ఎలిమినేట్ అయిన రోజు సరే దగ్గర నుంచి ఈ టీషర్ట్ని ఇచ్చారనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ ఇది అడగడమే ఒక మెమొరీ కోసం. బిగ్ బాస్లో ఇది ది బెస్టెస్ట్ మెమొరీ అంటే ఇది. సో కాబట్టి మీ అందరూ అడుగుతున్నారు నా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ, సార్ మీకు టీషర్ట్ ఇచ్చారా అనేసి. ఎస్, నాకు సార్ మాట ఇచ్చినట్టు టీషర్ట్ని ఇచ్చారు. నేను ఈరోజు వేసుకొని, బికాజ్ ఇంట్లో పెట్టుకున్న కూడా ఇదొక ఫోటో, ఇదొక టీషర్ట్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా స్పెషల్ అండ్ చాలా మెమొరీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ టీషర్ట్ని వేసుకొని నేను ఫోటోషూట్ చేపిస్తున్నాను అనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ తేజ ఎస్పెషల్లీ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. బికాజ్ తేజ అడిగాడు కానీ నేను చెప్పాను, తేజ నీకు ఈ ఫిట్టింగ్ అయితే సరిపోదు కాబట్టి నేను తీసుకుంటాను అనగానే సార్ నాకు ఇచ్చారు. కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ద టీషర్ట్ అండ్ చూడాలి దీంతో ఫోటోషూట్ చేపిస్తున్నాను, ఎలా వస్తుందో తెలియదు. అండ్ ఇంకోటి విషయాన్ని చెప్పాలి ఏంటంటే, నాకు టాలీవుడ్లోనే ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ హీరో ఇస్ నాగ్ సార్. అండ్ నాగ్ సార్తో కలిసి 14 వీక్స్ వర్క్ చేయడం ఇంకా చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనే చెప్పొచ్చు. అండ్ ఫేవరెట్ స్టార్తో నించొని స్క్రీన్ షేర్ చేసుకోవడమే చాలా గొప్ప. అంటే సార్ వేసుకున్న టీషర్ట్ని నాకు గిఫ్ట్గా తీసుకోవడం ఇంకా హ్యాపీ. ఇంతకన్నా ఏం కావాలి ఒక ఫ్యాన్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. బికాజ్ నిజంగా నేను ఇవ్వరేమో అనుకున్నా, అంటే మర్చిపోతారేమో, బిజీ అయిపోయాను అనుకున్నాను. కానీ గుర్తుపెట్టుకొని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ గైజ్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అక్కడ కూడా ఇప్పుడు ఫోటోషూట్ చేపిద్దామని అక్కడికి వెళ్తున్నాను. సో ఫొటోస్ కూడా ఎలా వస్తుంది నేను చూపిస్తాను. ఇంకా నా థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ శారీ అనమాట. దిస్ గ్రీన్ అండ్ దిస్ మల్టీ కలర్ బ్లౌజ్.
సో మాక్సిమం బిగ్ బాస్లో మీరు చూసేటైతే అంత స్లీవ్లెస్సే వేసాను కాబట్టి కొంచెం హాఫ్ హ్యాండ్స్తో రెడీ చేసుకున్నాను అనమాట. మీకు ఈ శారీ బ్లౌజ్ డీటెయిల్ కావాలి అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్లో వీళ్ళ డీటెయిల్ మొత్తం ట్యాగ్ చేశాను, అక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో కొంచెం ఈ మధ్య గ్రీన్ అయితే అంతగా వాడలేదు, ఎస్పెషలీ ఫర్ దిస్ గ్రీన్ అయితే నేను అసలు యూజ్ చేయలేదు కాబట్టి సో ఇది కావాలి అనేసి పర్టికులర్గా రెడీ చేసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇలా రెడీ అయ్యాను, జస్ట్ ఫ్రీ హెయిర్తో ఒక కర్ల్ అలా చేసుకొని. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాను అనమాట షూట్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి షూట్ అనేది ఎలా జరుగుతుంది అనేసి. ఇలా జరిగిందనమాట. సో ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నేను ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను అనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉండాలి అనేసి ఐ వాజ్ డూయింగ్ దిస్ వ్లాగ్స్ అనమాట. అంటే రెగ్యులర్గా ఏదైతే చేస్తున్నాను అనేది మీకు కంటిన్యూస్గా వ్లాగ్లో చేసి చూపిస్తున్నాను. అండ్ ఈరోజు మళ్ళీ మా మమ్మీ నాతో ఉన్నారు, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చూసేశారు. హైదరాబాద్కి వచ్చారు బికాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నేను ఇంకా బెంగళూరుకి వెళ్ళలేదు కాబట్టి మమ్మీ ఇక్కడికే వచ్చారు, ఇక్కడే ఉన్నారనమాట ఇంకా. అండ్ సంక్రాంతి కూడా వస్తుంది అండ్ త్వరలో నా బర్త్డే కూడా వస్తుంది. చాలా 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 ప్లాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఎస్పెషలీ ఈ మంత్ మీరు ఏదైతే చూడబోతున్నారో మంచి మంచి చాలా సర్ప్రైజ్ స్పెషల్ వీడియోస్ అన్ని రాబోతుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బికాజ్ చాలామంది చాలా రోజు నుంచి చాలా సంవత్సరం నుంచి కొన్ని వీడియోస్ అని పర్టికులర్గా చేయండి అని అడిగారు, కానీ చేయలేకపోయాను. బట్ ఈ మధ్య మీ అందరికీ తెలుసు, సో యశ్వంత్ అండ్ నేను రిలేషన్లో ఉండేది మీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి పర్టికులర్గా మీ అందరికీ నచ్చే వీడియోస్ అన్ని మనము చేయాలని అనుకుంటున్నాము. అండ్ పొద్దున మా మమ్మీ నాతో పాటు షూట్కి వచ్చారు, కూర్చున్నారు. మాట్లాడమ్మా, ఏమైనా? ఏం మాట్లాడను. ఎలా ఉన్నాను ఈరోజు? అన్ని గెటప్లో బాగుంది. ఏ గెటప్ బాగా నచ్చింది? అన్ని గెటప్ బాగా నచ్చింది. ఇదంతా ఎక్కువ బాగా నచ్చింది. లంగావని అది కూడా నచ్చింది. ఎస్పెషల్లీ మా మమ్మీకి ఎక్కువ అంటే అఫ్కోర్స్ లంగావని. అండ్ ఈరోజు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ షూట్ ప్లాన్ చేయడానికి రీజన్ ఇట్స్ నాకు సార్ నాకు ఇచ్చిన టీషర్ట్. సో ఒక మంచి బ్యాక్గ్రౌండ్లో ఒక మంచిగా నేను ఫోటోషూట్ చేయాలని అనుకున్నాను. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మాత్రమే వేసుకున్నాను, మళ్ళీ ఇంకా వేసుకోను, బికాస్ దాన్ని తీసుకెళ్ళి నేను ఇంట్లో మంచిగా ఒక ప్లేస్లో అయితే పెట్టుకోవాలని నేనైతే చాలా 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 ప్లాన్ చేసుకున్నాను. సో కాబట్టి డెఫినెట్లీ అది నేను ఉన్నంత వరకు నాకు మెమొరీగా ఉండిపోతుంది అన్నమాట. అండ్ డెఫినెట్లీ ఫోటో చూస్తుంటే అఫ్కోర్స్ నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది కాబట్టి. సో ఇది ఐ హోప్ ఈరోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.